శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జనవరి 13 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే పౌర్ణమి తిథి ఉంది. ఆరుద్ర నక్షత్రం ఉదయం 10:37 వరకు ఉంది. ఆ తర్వాత పునర్వసు నక్షత్రం వచ్చింది. సోమవారం ఆరుద్ర నక్షత్రంతో కలిసి వస్తే కాలదండ యోగం ఉంటుంది. ఈ కాలదండ యోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఆ ప్రయాణాలు విజయవంతమవుతాయి. పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఉదయం 10:37 తర్వాత పునర్వసు నక్షత్రం వచ్చింది. సోమవారం పునర్వసు నక్షత్రంతో కలిసి వస్తే అమృత యోగం ఉంటుంది. ఈ అమృత యోగం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. పనుల్లో లాభాలు చేకూరుతాయి. అంటే ఈరోజు 2 యోగాలు బాగున్నాయి. కాలదండ యోగము, అమృత యోగం 2 బాగున్నాయి. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా అవన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు కుంభరాశిలో శనింట్లో శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి, ఒత్తిడి, అలజడి ఉంటాయి. వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. మనసు కూడా చంచలంగా ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఆరుద్ర నక్షత్రానికి అధిపతి అయిన రాహు మీనంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే పునర్వసు నక్షత్రానికి అధిపతి అయిన గురువు వృషభ రాశిలో శుక్రుడి ఇంట్లో శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి సాంఘిక కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్వహించుకోవాలి. ధనం సాంఘికపరమైన వ్యవహారాల్లో ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ఆరుద్ర నక్షత్రం ఉదయం 10:37 వరకు ఉంది. ఈ ఆరుద్ర నక్షత్రం ఉన్న సమయంలో శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. అలాగే సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి ఆరుద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ కూడా ఆరుద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా ఆరుద్ర నక్షత్రం మంచిది. ఒక్కొక్కసారి సీక్రెట్ పనులు చేయాల్సి వస్తుంది. ఆ సీక్రెట్ పనులు చేయడానికి కూడా ఆరుద్ర నక్షత్రం మంచిది. కొత్తగా వాహనాలు నడపటానికి కూడా ఆరుద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. ఆరుద్ర నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఉదయం 10:37 తర్వాత పునర్వసు నక్షత్రం వచ్చింది. పునర్వసు నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ఉదయం 10:37 తర్వాత పునర్వసు నక్షత్ర బలాన్ని బట్టి నామకరణం, సీమంతం కార్యక్రమాలు చేసుకోవచ్చు. కొత్త విద్యలు ప్రారంభించుకోవటానికి కూడా పునర్వసు నక్షత్రం అనుకూలిస్తుంది. అదేవిధంగా దేవతా పూజలు, వ్రతాలు ఇలాంటివి ఆచరించుకోవటానికి కూడా పునర్వసు మంచిది. తీర్థయాత్రలు చేయడానికి, ముఖ్యమైన ప్రయాణాలు చేయడానికి పునర్వసు మంచిది. విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలం. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి కూడా పునర్వసు నక్షత్రం మంచిది. కొత్త విద్యలు నేర్చుకోవటానికి కూడా పునర్వసు నక్షత్ర బలం అనుకూలిస్తుంది. కాబట్టి ఉదయం 10:37 తర్వాత పునర్వసు నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అయితే శత్రుత్వ బాధలు ఎదురవుతూ ఉంటాయి. శత్రువుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. శత్రువులతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబపరమైనటువంటి వ్యవహారాల్లో కొన్ని రకాలైన చిక్కులు ఏర్పడినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అలాగే పనులు కొంచెం ఆలస్యం అవుతూ ఉంటాయి. అయినప్పటికీ ఆ పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. కొన్ని వ్యవహారాల్లో మనోవిచారం ఉన్నప్పటికీ కూడా ఆ మనోవిచారాన్ని అధిగమించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే అంతిమంగా మానసిక ప్రశాంతత లభిస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు సోదర సోదరీమణులను కలుసుకుంటారు. వాళ్ళ యందు ప్రేమాభిమానాలు పెరుగుతాయి. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహం వల్ల, గురుబలం వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ఏ పని ప్రారంభించినా ఆ పని కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో కూడా చక్కటి సానుకూల ఫలితాలు కనిపిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా కొద్దిపాటి ఇబ్బందులు చోటు చేసుకుంటాయి. అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. వ్యాపార వ్యవహారాల్లో మాత్రం సింహరాశి వాళ్ళు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. తదుపరి కన్యారాశి.
కన్యా రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా కొన్ని రకాలైన చిక్కులు చికాకులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకుంటారు. కొన్ని వ్యవహారాల్లో ధనపరంగా ఇబ్బందులు కనిపించినా వాటన్నిటినీ చాకచక్యంతో పరిష్కరించుకోగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా బంధుమిత్రులతో శత్రుత్వాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. అందరూ కలుసుకొని మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి. అలాగే వృధా కలహములు ఏర్పడతాయి, కారణం లేని గొడవలు అవుతాయి. ఆ కారణం లేని గొడవలు రాకుండా జాగ్రత్తగా ప్రేమపూర్వకంగా చిరునవ్వుతో వృశ్చిక రాశి వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు వాహన గండాలు త్రుటిలో తప్పిపోతాయి కాబట్టి బండి మీద కానీ కారు కానీ వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా డ్రైవింగ్ చేయటం మంచిది. వెల్లుల్లిపై రెబ్బ దగ్గర పెట్టుకోవటం, దుర్గాదేవి కుంకుమ బొట్టు, ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకొని జర్నీ చేయటం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అప్పుల బాధల నుంచి బయటపడగలుగుతారు. ఏదో ఒక విధంగా డబ్బులు అడ్జస్ట్ అయ్యి అప్పులన్నీ తీర్చేయగలుగుతారు. శత్రువుల మీద విజయం సాధిస్తారు. అంతర్గత శత్రువులు, బహిర్గత శత్రువులు అందరి మీద విజయం సాధిస్తారు. అవసరమైతే శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు ఈరోజు మకర రాశి వాళ్ళకి లభిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు కోర్టు సమస్యల వల్ల ఇబ్బందులు పడే సూచనలు ఉన్నాయి. కోర్టు వ్యవహారాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ధనాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. డబ్బు ఎక్కువ ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు పెట్టుకోవటం కుంభరాశి వాళ్ళకి ఈరోజు అవసరం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు కొద్దిగా మనోవిచారం ఉన్నప్పటికీ అంతిమంగా దాన్ని అధిగమించగలుగుతారు. ఆరోగ్యపరంగా చెవిపోటు సమస్య వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి కొంచెం చెవికి సంబంధించి కేర్ ఎక్కువ తీసుకోవాలి. ప్రయత్నపూర్వకంగా ఏ పని ప్రారంభించినా చిన్న చిన్న విఘ్నాలు ఎదురైనప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజుకున్న ప్రధానమైన ప్రత్యేకత భోగి పర్వదినం. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ కూడా భోగి పర్వదిన శుభాకాంక్షలు. భోగి సందర్భంగా లక్ష్మీనారాయణల సంపూర్ణమైన అనుగ్రహం మన ఛానల్ ప్రేక్షకులందరికీ కలగాలని కోరుకుంటూ, భోగి సందర్భంగా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో రాణించడానికి అందరూ కూడా శ్రీయమిచ్చేత్ హుతాశనాత్ అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. వీలైతే భోగి మంటలు వేసేటప్పుడు ఆ భోగి మంటల నుంచి వచ్చినటువంటి బూడిద తీసుకొని నుదుటన బొట్టులాగా పెట్టుకుంటూ ఈ మంత్రం చదివితే చాలా మంచిది. అలా వీలు కాకపోయినా ఏ పని మీద వెళ్తున్నా శ్రీయమిచ్చేత్ హుతాశనాత్ అనుకుంటూ వెళ్ళండి. హుతాశనుడు అంటే అగ్నిదేవుడు, శ్రీయం అంటే సంపద. అగ్నిదేవుడు సంపదలు ఇవ్వాలి అని ప్రార్థించడం ఈ మంత్రంలో ఉన్న అర్థం. కాబట్టి భోగి సందర్భంగా అందరూ కూడా భోగి మంటలు వేసేటప్పుడు బూడిద రాసుకుంటూ ఈ మంత్రం చదువుకుంటే చాలా మంచిది. లేదా పని మీద బయటికి వెళ్ళేటప్పుడైనా శ్రీయమిచ్చేత్ హుతాశనాత్ మంత్రం చదువుకోండి. భోగి పళ్ళు పిల్లలకు పోసేటప్పుడు మాత్రం ఓం సారంగాయ నమః అనే మంత్రం చదువుతూ పిల్లలకి భోగి పళ్ళు పోయండి. ఓం సారంగాయ నమః ఈ మంత్రం చదువుతూ పళ్ళు పోస్తే చాలా మంచిది. ఇలా చేయటం ద్వారా భోగి సందర్భంగా సూర్యుడి అనుగ్రహము, లక్ష్మీనారాయణ అనుగ్రహం కలుగుతుంది. చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా ధనపరంగా బాగా కలిసి వస్తుంది. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరడానికి అనుకూలం. వ్యవసాయ సంబంధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి అనుకూలం. అలాగే గృహ సంబంధమైనటువంటి పనులు చేసుకోవటానికి ఈ చంద్రహోర చాలా మంచిది. బావులు చెరువులు తవ్వటానికి, బోరింగులు వేయించుకోవటానికి ఈ చంద్రహోర మంచిది. అలాగే కొత్త ఆభరణాలు ధరించడానికి కూడా చంద్రహోర అనుకూలిస్తుంది. వెండి పాత్రలు కొనుక్కోవటానికి, వెండి పాత్రలో ఆహారం స్వీకరించడానికి చంద్రహోర మంచిది. తెలుపు వస్తువులకు సంబంధించిన వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా చంద్రహోర మంచిది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు మీ దినఫలం తెలుసుకోవాలనుకుంటున్నారా? ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.